రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎకరాకు ఏటా 12,000 ఇస్తామన్నారు. అటు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏటా 12,000 ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించామన్నారు రేవంత్ రెడ్డి. ఈ పథకాలన్నింటినీ జనవరి 26 నుంచి ప్రారంభిస్తామన్నారు. ఈ పథకాలన్నింటికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెడుతున్నామని వివరించారు. త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం రాష్ట్రంపై ఎంత ఉంటుందనే దానిపై అధ్యయనానికి కమిటీ వేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై ఐఐటీ హైదరాబాద్ టీంతో అధ్యయనం చేయాలని ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటీ హైదరాబాద్ టీంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. 2022లో వచ్చిన వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం త్వరలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శంషాబాద్ రోడ్లోని సిటాడెల్ కన్వెన్షన్లో 30వ మహావీర్ అంతర్జాతీయ సదస్సులో భట్టి పాల్గొన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సామాజిక సంస్థలకు ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు సామాజికంగా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు భట్టి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖలోని రిక్రూట్మెంట్లపై ఫోకస్ పెట్టారన్నారు. ఖమ్మం జిల్లా వరదల టైంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అమోఘమన్నారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో జరిగిన ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన పరేడ్లో పాల్గొన్నారు. 10 ఏళ్లుగా నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీని ప్రజాప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించిందన్నారు మంత్రి. రాష్ట్రంలో మహిళలు బాగుపడుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వడం లేదని విమర్శించారు మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పర్యటించిన మంత్రి 35 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు 80 కోట్ల విలువైన చెక్కులను అందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దివ్యాంగులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ దివ్యాంగుల రిజర్వేషన్ను 3 నుంచి 4% పెంచారని చెప్పారు. దివ్యాంగులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అండగా నిలుస్తామని తెలిపారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా హైదరాబాద్ బీజేపీ హెడాఫీస్లో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కిషన్ రెడ్డి. ఇక దివ్యాంగులకు సమాజం అండగా నిలవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలైనా 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీలు మాత్రమే అమలైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకున్నా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారన్నారు. 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన కేసులు చెత్తవన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బడేభాయ్ చోటేభాయ్ కలిసి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రైతు భరోసా ఎగ్గొట్టేందుకే కేసుల వ్యవహారం తీసుకొస్తున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ కానోళ్లు ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో కేవలం 12,000 కోట్ల రుణమాఫీ మాత్రమే జరిగిందన్నారు జగదీష్ రెడ్డి. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చిందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ప్రధాని మోదీ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో చాలా కష్టాలుంటాయని, అయితే వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. హైదరాబాద్ ప్రపంచ తెలుగు సమైక్య మహాసభల్లో పాల్గొన్నారు డీకే అరుణ. ఏపీ విశాఖ తీరాన నేవీ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సీఎం చంద్రబాబు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేవీ డే సందర్భంగా వైమానిక దళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దాదాపు 8,000 అడుగుల ఎత్తు నుంచి పారాచూట్ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండా ఎగురవేసింది వైమానిక దళం. ఉగ్రవాదుల నుంచి బందీలను రక్షించే క్రమంలో యుద్ధ విన్యాసాలు, సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించే విధానంపై ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సాగర తీరంలో యుద్ధ విమానాలు, నౌకలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకర్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు సందర్శకులు. ఇక కార్యక్రమానికి భార్య భువనేశ్వరి, మనవడు దేవాంష్తో కలిసి హాజరై విన్యాసాలు చూశారు చంద్రబాబు. దేశంలోని గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఫలితంగా గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయన్నారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు 3 లక్షల కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. 10 ఏళ్లుగా పంటల కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు చెప్పారు. ఇక ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025ను ప్రారంభించారు. పశు చేపల పెంపకందారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తున్నామన్నారు మోదీ.
10 ఏళ్ల మోదీ పాలనలో భారత్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు పెరిగాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. లదాఖ్లో చైనా కొత్త పోస్టులు ఏర్పాటు చేసిందని, విదేశాంగ కార్యదర్శి వ్యాఖ్యలపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేసింది. ఎన్డీఏ సర్కార్ ఓవైపు చైనాతో భారీగా వ్యాపారాలు చేస్తూనే మరోవైపు రాజకీయ లబ్ధి పొందుతుందని ఆరోపించారు. ప్రధానిగా మోదీ దేశ రక్షణలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పంజాబ్ హర్యానా సరిహద్దు కనౌర్ బార్డర్లో ఆందోళన చేపట్టారు రైతులు. రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పిలుపు మేరకు మహాపంచాయత్కు వేలాదిగా తరలివచ్చారు. దీంతో రోడ్లన్నీ రైతులతో నిండిపోయాయి. మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రోడ్లపై బైఠాయించారు అన్నదాతలు. పంటల మద్దతు ధరకు చట్టపరమైన హామీ కల్పించాలంటూ 40 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జగదీష్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో పంజాబ్ సర్కార్ అప్రమత్తమైంది. వెంటనే కేంద్రం స్పందించాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ కు లేఖ రాసినట్లు తెలిపింది.